అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ శక్తి ద్వారా ఈ బస్ ప్రయాణం చంద్రబాబు గారు మంచి మంచి పథకాలు లేడీస్కి అందజేయడం చాలా అదృష్టం మాకు. ఈ తల్లికి వందనం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం కానివ్వండి, చాలా మాకు లాభం ఉంది దీంట్లో. టికెట్ ఇక్కడ పోవడానికి రావడానికి ఆర్థికంగా సాయం చాలా ఉంది మాకు. జయనాశ్వరెడ్డి గారు కూడా మాకు ఎప్పటికీ అండగా ఉండి మహిళలకు అండగా ఉంటున్నారు. ఆయన ఏ కష్టాలు రాకుండా మహిళలకి ఫ్రీ బస్ ద్వారా ఈరోజు మాతో పాటు ప్రయాణం వల్ల అంటే ఫ్రీ బస్సులో 100 రూపాయలు 200 లేని పోలేము రాలేము ఇక్కడ ఆదోన్ ద్వారా కూడా. అలాంటిది ఇక్కడ ఫ్రీ బస్సు ఇక్కడ మన జిల్లాల వరకు పోవచ్చు రావచ్చు. చాలా ఆదా ఉంది దీంట్లో మాకు. మా మహిళల ద్వారా అందరికీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జయనాశ్వరి గారికి, సీఎం చంద్రబాబు గారికి, అలాగే లోకేష్ గారికి మా ధన్యవాదాలు. అనుకుంటే ఒక 10-20 తగ్గు చేసినా పర్వాలేదు. ఈ బర్డన్ తర్వాత వేరే వాళ్ళకైనా పడుతుంది. మాకేమి ఇష్టం లేదండి. ఇది రిస్క్ ఎంతైనా అందరికీ రిస్కే. దొంగతనం కూడా అవుతాయి ఇట్లా టైంలలో ఖచ్చితంగా. అది మాత్రం ఏదైనా ఆఫర్ ఇచ్చింటే బాగుంటుండేనేమో అని అంతే అభిప్రాయం, మా అభిప్రాయం. అది డబ్బులు పెట్టమంటున్నారు కదా, ఇంకా దూరం దూరం అయితే లేదంట, ఇంకా లోకలే కదా అని అనుకుంటున్నాము. మధ్య తరగతి ఇంకా దీని మీద కొంచెం రేషన్ ఏమైనా తగ్గించి కొంచెం అట్లా ఇచ్చినా మధ్య తరగతి వాళ్ళకి బాగుంటుండే కదా అని అంతే. మాకు చాలా సంతోషంగానే ఉంది. ఎక్స్ప్రెస్ కూడా అంటున్నారు దాంతో పాటు, అది కూడా సంతోషమే. మాకేమి ఏమీ గలాట జరగకుండా మంచిగా సాఫీగా సాగిపోవాలని అనుకుంటున్నా నేను. మహిళలందరూ మంచిగా నిదానంగా బాగుంది. చాలా సంతోషంగా ఉందండి. బాగా అనిపిస్తుంది. మంచిదే అంటే మంచిదే లేండి. ఇది కూడా అన్ని చోట్ల ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా అంతా పెట్టలేదు కాబట్టి ఇక్కడ కూడా అనుకుంటారు కదా అంత ప్రజలు, ఈ గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటుండే అని. కాబట్టి చేస్తున్నాడు కాబట్టి సంతోషమే, మనం సంతోషపడాల్సిన విషయమే ఇది. ఫ్రీ బస్సు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. మహిళల కోసం దానికి వాళ్ళు ఏం చేయలేరన్న, లేడీస్ మామూలుగా కొట్లాడుతుంటారు సీట్ల కోసం, దానికి ఏం చేయలేం కదా. మహిళలకు ప్రత్యేకంగా ఫ్రీ బస్సు పెట్టినందుకు మాకు అనుకూలంగా మా అవసరాలు తీర్చుకోగలం. పాటు చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జయనాశ్వరెడ్డి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అందరికీ స్త్రీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో అది మహిళలకు చాలా 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 ఉపాధి కల్పిస్తుందంటే, ఎంతో మంది స్త్రీలు సంసారం అనే బండిని భుజాన వేసుకొని నడుపుతున్నారు. ఇలా ఈ బస్సు ఉపాధి కల్పించి మహిళలను ఎంతో కొంత ఆదుకుంటున్నారని ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నారు. ఫ్రీ బస్సు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ప్రతి మహిళ, చాలా మంది మహిళలు ఉద్యోగం కోసం ఆదోని కావచ్చు, కర్నూలు కావచ్చు, దగ్గర ఇంకొకటి కావచ్చు, కర్నూలుకి వెళ్ళాలంటే 120 రూపాయలు ఛార్జీ చేస్తారండి. మన ఆదోనికి వెళ్ళాలంటే 50 రూపాయలు ఛార్జీ చేస్తారు. ఒక సామాన్యమైన మహిళ ప్రతిరోజు 120 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు సేవ్ చేసుకుంటుంది, ఆదా చేసుకుంటుందండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా. ఇది సేవ్ చేసుకున్నది మహిళ చాలా ఎంతో డబ్బులు అందరికీ తెలుసు. ఆ కూడబెట్టిన డబ్బులు సంసారానికి ఖర్చు పెడుతుందని చాలా మందికి తెలుసు. అదే మగవాళ్ళు అయితే చాలా మంది తాగడానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు ఖర్చు పెడుతుంటారు. మహిళలకు అలాంటి ఆప్షన్ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.